అందరికీ నమస్కారం. ఈరోజు మనం మనందరి జీవితంలో చాలా ముఖ్యమైన ఒక విషయం గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మనసుకి, శరీరానికి మధ్య ఉండాల్సిన ఆ సామరస్యం. మనలో చాలామందికి ఈ ఫీలింగ్ ఉండే ఉంటుంది కదా. ఎంత కష్టపడినా, ఎన్ని వస్తువులు సంపాదించినా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో లోటుగా ఉందనిపిస్తూ ఉంటుంది. ఈ స్లైడ్లో చూస్తున్నట్టు ఇదొక అంతులేని వలయం లాంటిదనమాట. ఎక్కువ కోసం మనం ఎంత ప్రయత్నిస్తే చివరికి అంత వెలితిగా ఏమీ లేదనే భావన మిగులుతుంది. అసలు ఎందుకిలా జరుగుతోంది? చేతినిండా అన్నీ ఉన్నా మనసులో మాత్రం ఏదో వెలితిగా ఎందుకు ఫీలవుతాం? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన టాపిక్. ఈ సమస్యకు మూలకారణం ఎక్కడో లేదు, మనని మనం అర్థం చేసుకోవడంలోనే ఒక పెద్ద పొరపాటు చేస్తున్నాం. మానవుడు అంటే ఎవరు అనే విషయంలో మనకొక క్లారిటీ లేకపోవడమే ఈ గందరగోళానికి అంతటికీ కారణం. సరే, మరి ఆ అపార్థాన్ని ఎలా సరిచేసుకోవాలి? దానికోసం మనం ఒక కొత్త కోణంలో ఆలోచించాలి. మానవుడంటే కేవలం ఈ కనిపించే శరీరం మాత్రమే కాదు, రెండు విభిన్నమైన అంశాల కలయిక అనే అర్థం చేసుకోవడం ముఖ్యం. అంటే పాయింట్ ఏంటంటే ఆ వలయంలోనే ఉండి ఇంకా ఇంకా కష్టపడటం కాదు ముఖ్యం, మన ఆలోచనా దృక్పథాన్నే పూర్తిగా మార్చుకోవాలి. అదే అసలైన సొల్యూషన్. ఈ కొత్త అవగాహన ప్రకారం మానవుడు అంటే రెండు విషయాల సహజీవనం. ఒకటి నేను అంటే మనసు, మన చైతన్యం, మన ఆలోచనలు, మన ఫీలింగ్స్. ఇక రెండోది మనందరికీ తెలిసిన మన భౌతిక శరీరం. ఈ రెండు కలిస్తేనే మనం. ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే నేనుకి, శరీరానికి మధ్య ఉన్న తేడాల్ని మనం చాలా స్పష్టంగా చూడాలి. అవి రెండు వేరువేరు ప్రపంచాలు, వాటి అవసరాలు కూడా పూర్తిగా వేరు. రండి, ఈ రెండింటి ప్రాథమిక లక్షణాల్ని పక్కపక్కన పెట్టి ఒకసారి పోల్చి చూద్దాం. అప్పుడు మనకే వాటి మధ్య ఉన్న తేడా ఎంత పెద్దదో క్లియర్గా తెలుస్తుంది. ఈ చార్ట్ చూడండి, ఎంత క్లియర్గా ఉందో. నేను అవసరాలు ఒక రకమైతే శరీరం అవసరాలు పూర్తిగా వేరే రకం. వాటి స్వభావం, అవి నిలిచే కాలం, వాటి పరిమాణం అన్నీ వేటికవే ప్రత్యేకం. ఉదాహరణకి ఆలోచించండి. ఈరోజు నాకు 1/2 కేజీ గౌరవం దొరికింది అనో, 2 మీటర్ల నమ్మకం వచ్చింది అనో మనం ఇప్పుడు చెప్పం కదా. ఎందుకంటే గౌరవం, నమ్మకం, ప్రేమ ఇవన్నీ నేనుకు కావాల్సిన ఫీలింగ్స్. వాటిని మనం కొలవలేం. ఇక్కడే ఉంది అసలు విషయం. నేను అవసరాలు తీరాలంటే సరైన ఆలోచన, సరైన ఫీలింగ్స్ కావాలి. అదే శరీరం అవసరాలు తీరాలంటే ఫుడ్ లాంటి భౌతిక వస్తువులు కావాలి. సింపుల్గా చెప్పాలంటే మనసు ఆకలిని అన్నంతో తీర్చలేం, అలాగే శరీరం ఆకలిని మంచి మాటలతో తీర్చలేం. సరే, ఇప్పటిదాకా తేడాలు చూశాం కదా. ఇప్పుడు మన ఫోకస్ అంతా నేను మీద పెడదాం. మన లోపల ఆ అంతర్గత ప్రపంచంలో సామరస్యాన్ని, ఆ ప్రశాంతతను ఎలా తీసుకురావాలి? మన లోపల ఎప్పుడూ ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. కోరికలు, ఆలోచనలు, ఎక్స్పెక్టేషన్స్. ఈ ఆగకుండా జరిగే ప్రాసెస్నే ఇక్కడ కల్పనాశీలత అంటున్నారు. మనం హ్యాపీగా ఉన్నామా, అన్హ్యాపీగా ఉన్నామా అనేది దీనిమీదే ఆధారపడి ఉంటుంది. మరి ఈ ఆలోచనలన్నీ ఎక్కడ్నించొస్తున్నాయి? ముఖ్యంగా 3 సోర్సెస్. 1 మనం చిన్నప్పటినుంచి నమ్ముతున్న విషయాలు, మన పెంపకం. 2 మన శరీరమిచ్చే సెన్సేషన్స్ లైక్ టేస్ట్, టచ్ లాంటివి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, మన లోపల్నుంచి వచ్చే ఒక గొంతు. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని చెప్పే మన సహజ స్వీకృతి లేదా మన అంతరాత్మ. ఎప్పుడైతే మన ఆలోచనలు, కోరికలు కేవలం బయటినుంచొచ్చే ఒత్తిడి లేదా శరీరం కోరే సుఖాల కంట్రోల్లో ఉంటాయో అప్పుడు మన లోపల అంత గందరగోళం, ఒక యుద్ధంలాంటి వాతావరణం ఉంటుంది. దానికి బదులుగా ఎప్పుడైతే మన ఆలోచనలు, మన అంతరాత్మ చెప్పే మాట వింటాయో, ఆ సహజ స్వీకృతి గైడెన్స్లో నడుస్తాయో అప్పుడు మనలో ఒక ప్రశాంతత, ఒక సామరస్యం వస్తుంది. అదే కంటిన్యూస్ హ్యాపీనెస్కి దారి. ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చూద్దాం. మన లోపల ఉండే ఈ ప్రశాంతత మన ఫిజికల్ హెల్త్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో గమనిద్దాం. ఎప్పుడైతే నేను అంటే మనస్సు ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటుందో దానికి ఆటోమేటిక్గా శరీరం మీద ఒక బాధ్యత వస్తుంది. అరే, ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, దీన్ని సరిగ్గా వాడుకోవాలి అనే ఫీలింగ్. దీన్నే స్వీయ నియంత్రణ అంటారు. ఇదే అసలైన ఆరోగ్యానికి ఫౌండేషన్. ఈ డయాగ్రము అదే చెప్తోంది. స్వీయ నియంత్రణ ఉంటే ఆరోగ్యం దానికదే వస్తుంది. అప్పుడు శరీరం
మనసు చెప్పిన మాట వింటుంది, ఒక హార్మోనీలో పనిచేస్తుంది. అప్పుడు ఈ శరీరం మనకు ఒక అద్భుతమైన సాధనంగా మారుతుంది. ఈ బాధ్యత అనేది కేవలం ఒక ఫీలింగ్ కాదు, అది యాక్షన్గా మారుతుంది. ఎలాగంటే సరైన టైంకి సరైన ఫుడ్ తినడం, అవసరమైనంత వ్యాయామం చేయడం, శ్వాస మీద ధ్యాస పెట్టడం, ఇంకా అవసరమైతే సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇవన్నీ అందులో భాగమే. ఈ మొత్తం డిస్కషన్తో మనకు శ్రేయస్సు అంటే ప్రాస్పెరిటీ అనే పదానికి ఒక కొత్త అర్థం తెలుస్తుంది. ప్రాస్పెరిటీ అంటే అడ్డూ అదుపు లేకుండా కూడబెట్టడం కాదు, మన శరీరాన్ని పోషించడానికి, రక్షించడానికి ఎంత అవసరమో అంత కలిగి ఉండటమే నిజమైన శ్రేయస్సు. ఇది సాధించగలిగేదే, ఎందుకంటే శరీరం అవసరాలు ఎప్పుడూ లిమిటెడ్గా ఉంటాయి. చివరిగా మనందరం మనని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న: మనం రోజూ శరీరం కోసం, దాని సుఖాల కోసం ఇంత కష్టపడుతున్నాం కదా, మరి ఈ ప్రాసెస్లో మన నేను అవసరాలని పట్టించుకుంటున్నామా? శరీరాన్ని పోషిస్తూ మనస్సుని పస్తులు పెడుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి.